గ్రీన్ కార్డుపై ట్రంప్ మరో బాంబ్. అమెరికాలో శాశ్వత నివాసానికి, తద్వారా పౌరసత్వం పొందడానికి దగ్గరి దారి అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. గ్రీన్ కార్డు కోసం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరురాలిని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డు సాధించడమే. అయితే గ్రీన్ కార్డు కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ కార్డుకు డిమాండ్ పెరగడానికి ఇదే అసలైన కారణం. అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ కొట్టేద్దామంటే ఇకపై కుదరదని అమెరికన్ ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెర్న్స్టీన్ తేల్చి చెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్ కార్డు రావడానికి గ్యారెంటీ ఉండదని వెల్లడించారు. యుఎస్ సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం అమెరికా సిటిజన్ను వివాహం చేసుకుని జీవిత భాగస్వామిగా మారిన విదేశీ వ్యక్తిని అమెరికా సిటిజన్ తక్షణ బంధువుగా పరిగణిస్తారు. అమెరికా పౌరుడు లేదా పౌరురాలి భార్య లేదా భర్తకు గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే అర్హత చట్ట ప్రకారం లభిస్తుంది. అమెరికా సిటిజన్ను వివాహం చేసుకుంటే గ్రీన్ కార్డ్ వచ్చేసినట్లే అని భావించొద్దని, ఆ అవకాశం ఉండదని బెర్న్స్టీన్ తెలియజేశారు. గ్రీన్ కార్డు పొందాలంటే అమెరికా సిటిజన్తో పెళ్లి ఒక్కటే సరిపోదని చెప్పారు. వివాహం చేసుకున్న స్త్రీ, పురుషులు చాలా ఏళ్లుగా కలిసి జీవిస్తున్నట్లుగా నిర్ధారణ అయితేనే ఈ కార్డు పొందే వీలుంటుందని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ చట్టాలపై బెర్న్స్టీన్కు 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. దంపతులు వేర్వేరుగా జీవిస్తున్నట్లు తెలిస్తే గ్రీన్ కార్డు దరఖాస్తును ప్రభుత్వం పక్కన పడేసే ప్రమాదం అధికంగా ఉందని ఆయన చెప్పారు. ఒకే ఇంట్లో కలిసికట్టుగా ఉంటేనే అవకాశాలు మెరుగుపడతాయని ఆయన సూచించారు. ఉద్యోగం, పిల్లల చదువులు వంటి కారణాలతో వేర్వేరుగా ఉంటున్నామని దంపతులు చెప్పినా అధికారులు వినిపించుకునే పరిస్థితి ఉండదని బెర్న్స్టీన్ స్పష్టం చేశారు. కలిసి ఉంటున్నట్లు వారికి విశ్వాసం కలిగించాలని పేర్కొన్నారు. దంపతులు నిత్యం ఒకే ఇంటిని పంచుకోవడం అనేది వివాహానికి నమ్మకమైన గుర్తింపుగా ఇమిగ్రేషన్ చట్టాలు భావిస్తాయని తెలిపారు. పెళ్లి చేసుకుని దూరంగా ఉంటూ గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించేవారు తొలుత న్యాయ సహాయం తీసుకోవాలని స్పష్టం చేశారు. అమెరికా వీసాలు, గ్రీన్ కార్డుల కోసమే అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకుంటున్నట్లు తేలితే కఠిన శిక్షలుంటాయని హెచ్చరించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో వివాహం ఆధారిత గ్రీన్ కార్డు దరఖాస్తుల్ని మరింత నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆ వివాహం అసలైనదేనా, దురుద్దేశం ఏదైనా ఉందా అని తనిఖీ చేస్తున్నారు. కేవలం కాగితాలపై జరిగిన పెళ్లి అని తేలితే దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నారు. అమెరికా వీసాల జారీ కార్యక్రమాన్ని ట్రంప్ కట్టడి చేస్తున్న సంగతి తెలిసిందే. డైవర్సిటీ వీసా లాటరీని రద్దు చేశారు. ఈ లాటరీ ద్వారా విదేశీయులకు ఏటా 50,000 దాకా వీసాలు ఇచ్చేవారు. ప్రస్తుతం అవన్నీ ఆగిపోయినట్లే. గ్రీన్ కార్డుల కార్యక్రమంపై ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేకంగా గురిపెట్టింది. నిబంధనలు కఠినతరం చేసింది. ఇప్పటికే గ్రీన్ కార్డు పొందిన 19 దేశాల ప్రజల నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని ట్రంప్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.